వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువవుతుంది. నాకేమైనా వెజైనల్ ఇన్ఫెక్షన్ అనేది కూడా కామన్‌గా గైనిక్ ఓపీడీలో చూస్తూ ఉంటాం. హలో! ఐయామ్ డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. వెజైనల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి? యూజువల్‌గా వెజైనల్ ఏరియాలో ఇచ్చింగ్, మంట, ఎక్కువగా స్మెల్‌తో కూడిన డిశ్చార్జ్ లేదా పెరుగులాగా డిశ్చార్జ్ ఉండడము, యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు మంట గాని, నొప్పిగా ఉండడం. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందని అనుకోవచ్చు. కాకపోతే ఒక డాక్టర్ ఎగ్జామినేషన్ చేశాక కన్ఫర్మ్ చేస్తారు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా యూజువల్‌గా వెజైనైటిస్ సింప్టమ్స్ ఉండొచ్చు. కొన్ని పర్ఫ్యూమ్స్ వాడుతున్నప్పుడు, కొన్ని ఫ్యాబ్రిక్ కండిషనర్స్, డిటర్జెంట్స్, కొన్ని కెమికల్స్ వల్ల కూడా ఈ ఇరిటేషన్ అనేది ఉండొచ్చు. మెనోపాజల్ విమెన్ లో అయితే హార్మోన్స్ లోపం వల్ల కూడా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్ సింప్టమ్స్ అనేవి ఉండొచ్చు. అండ్ కొన్నిసార్లు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ లక్షణాలు మనం చూడొచ్చు. మరి వీటిని ఎలా నివారించాలి? యూజువల్ గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా ఉంటాయి. వీటికి మెడికేషన్ ద్వారా అండ్ ఒకవేళ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ లాగా అయితే బోత్ పార్ట్నర్స్ ఇద్దరిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్ గా ఇలాంటివి ప్రివెంట్ చేయాలంటే బ్యారియర్స్, ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ లైక్ కాండోమ్స్ లాంటివి వాడుకోవాల్సి ఉంటుంది. మెనోపాజల్ ఉమెన్ కి అయితే కొన్ని హార్మోనల్ క్రీమ్స్ వాడడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ ఉంటుంది. ఒకవేళ ఇది కెమికల్స్ లేదా డిటర్జెంట్స్ వల్ల అయితే ఇవి అవాయిడ్ చేయడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ నుంచి ఫ్రీ అవ్వచ్చు.